ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యంలో 16వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకు తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథా. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఐ ఎక్స్టెండ్ మై గ్రీటింగ్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ రెగ్యులర్లీ ఆర్ ఇర్రెగ్యులర్లీ ఆర్ అకేషనలీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని బిడ్డలని మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతున్న సమయంలో, మీరు చూస్తున్న సమయంలో నేను హైదరాబాదులో ఉన్నాను. హైదరాబాదులో ఉదయం పాస్టర్స్ మీటింగ్, అంతేకాకుండా సాయంత్రం విశ్వాసుల మధ్యలో కూడిక ఉంది. దాని కొరకు వచ్చాను నేను. రేపు తెలంగాణ, తర్వాత ఎల్లుండి విజయవాడ, తర్వాత నెల్లూరు, ఇలా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాను. నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ నోరు తెరిచి ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాలి. దేవుడు ఆ తగిన సమయానికి కావలసినటువంటి సమయోచితమైనటువంటి వాక్కులు అందించినట్లుగా, ప్రజలతో మాట్లాడినట్లుగా, ప్రజలను దర్శించినట్లుగా, ప్రజలకి వాక్యం కావాలి, ప్రజలకు ఉజ్జీవం కావాలి, ప్రజలకు రక్షణ కావాలి, ప్రజలకు స్వస్థత కావాలి. కాబట్టి ఇట్టి అనుభవాలు కలుగునట్లుగా, నేను బలహీనుని కావచ్చు, పాస్టర్లు బలహీనులు కావచ్చు, బిషపులో లేకపోతే రెవరెండ్లో, ఎవాంజలిస్ట్లో వీళ్ళు బలహీనులు కావచ్చు, కానీ దేవుడు మాత్రం బలహీనుడు కాదు. మా బలహీనతల్లోంచి మేము బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం. బలహీనతల్లో మేము ఎంజాయ్ చేయడం లేదు. మరి ఏం బలహీనతలు ఏంటి అని అడగొద్దు. ఎవరి వ్యక్తిగతమైన బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. ఆ వ్యక్తిగతమైన బలహీనతలను కొంతమంది గుర్తించవచ్చు. ఓహో, పలాంది ఇతని మాట సరిగా లేదు, ఇతని ఆలోచన సరిగా లేదు, లేకపోతే ఇతని వ్యవహారం సరిగా లేదు, మీరు గుర్తించవచ్చు. వీటినన్నిటి పెద్దగా భూతద్దంలో వేసి చూడకుండా, మా బలహీనతలను భూతద్దాల్లో చూడకుండా, అలాగని మీ బలహీనతలను మేము భూతద్దాల్లో చూడాలని కాదు దాని అర్థం. ఎవరి బలహీనతలను ఎవరు భూతద్దాల్లోంచి చూడకుండా ప్రభువుకు అప్పగిద్దాం. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. ప్రేమను కలిగి, దేవుని యొక్క ప్రేమను కలిగి, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడిన ప్రేమను కలిగి, ఎదుటి వ్యక్తి, స్త్రీ అయినా, పురుషుడైనా, పాస్టర్ అయినా, విశ్వాసైనా, వాళ్ళ పాపాలని కప్పునట్లుగా, కవర్ చేయనట్లుగా, విప్పునట్లుగా కాదు, కవర్ చేయనట్లుగా, వాళ్ళ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయమని కాదు. ఇది మన పని కాదు. ప్రభువును ప్రచారం చేయడానికి మనం పిలువబడ్డాం అంతవరకే. కానీ వాళ్ళ గురించి, వీళ్ళ గురించి నెగిటివ్ ప్రాపగేషన్ చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. చాలామందికి ఒక పాడు అలవాటు, ఇది అపవాది కార్యం. అపవాది యొక్క ఆత్మ ప్రేరణతో కొంతమంది పిచ్చి మాటలు, పార్టీని గురించి ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఏదో సిద్ధాంతాలు ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమందికి వ్యతిరేకంగా ఏదో ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు. పోయిన నెల హైదరాబాద్లో మీటింగ్లో ఉంటుండగా నాకు వేరే వాళ్ళు ఒక పోస్ట్ ఒకటి పెట్టారు. ఆ పోస్ట్ నాకు వ్యతిరేకంగా, నేనేదో కొంతమంది సేవకులు డబ్బులు ఇస్తున్నానని, మోసం చేస్తున్నానని, దుర్బోధలు చేస్తున్నానని ఇలాగా పబ్లిసిటీ, అది అన్ని గ్రూపుల్లో, ఇంచుమించు చాలా గ్రూప్స్లో పోస్ట్ చేశారు. అది నాకు పోస్ట్ చేశాడు, అసలు ఆయనే దానికి కారకుడు. నేను చెప్పాను, ఓకే గుడ్, పర్లేదు మీరు ప్రచారం, కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని, ఆ మిస్టేక్స్ నేను ఎడిట్ చేసి కవర్ చేసి ఇప్పుడు దీన్ని పోస్ట్ చేసుకోండి అని చెప్పాను. నేనేం భయపడేవాడినేం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల భయం వల్ల మనకు ఉరి వస్తుంది. ఎందుకు మనం భయపడాలి? మనుషులు ఏమి చేయగలరు?
ఎక్కడ పాస్టర్లు మనల్ని ఏమీ చేయలేరు, ఎక్కడ పెద్దవాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరు ఏది చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడు మరణం అనుమతించాడా, ఓకే, చచ్చిపోతాం. దేవుడు దెబ్బలు అనుమతించాడా, దెబ్బలు తింటాం, అంతవరకే. కానీ ఈ నెగిటివ్ ప్రోపగాండా వలన ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ప్రభు పిలిచింది సంతోషుల గురించో ఇంకొకతని గురించో చెడుగా ప్రచారం చేయి, అందుకోసమే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని కాదు. దేవుడు మనల్ని దీనికోసం, ఆయన కుమారుడైన యేసును మన ద్వారా ప్రకటించుకోవాలని, అన్ని జనుల మధ్యలో ఆయన నామాన్ని ఘనపరుచుకోవాలని దీనికోసం పిలిచాడు. పనికిమాలిన కొందరు ఏ విధంగా మాట్లాడారో మొదటి సమయాల గ్రంథం 10వ అధ్యాయం, పనికిమాలిన కొందరు ఇటువంటి పనులు చేస్తుంటారు. సన్స్ ఆఫ్ బెలియాల్, అపవాది కుమారులు అని వాళ్ళ గురించి చెప్పొచ్చు, చేసుకొనివ్వండి. మనకు విరోధముగా రాసిన వారే ఒకరోజు పశ్చాత్తాపడి మన దగ్గరికి వస్తారు, రానివ్వండి. మనకు విరోధముగా రాసిన వారు, మనకు విరోధముగా మాట్లాడిన వారి గురించి మనం చెడుగా మాట్లాడలేదు. ప్రభువా వారిని దీవించినైనా వారిలో రియలైజేషన్ కలిగించేంతవరకే. మన వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడడం లేదు. మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు మళ్ళీ దీవించు కాక. మీరు ఇంకా ఏం చేస్తారో చేయండి. మీరు ఎంత చెడు చేస్తే అంత మంచిది నాకు. మీ యొక్క నిందలని, మీ యొక్క విమర్శలని నాకు ఆశీర్వాదకరంగా మార్చునేమో దేవుడు. మీ ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో ఫూలిష్ విర్జిన్స్ అనగా బుద్ధి లేని కన్యకల గురించి మాట్లాడుకున్నాం. ఉపమానం గురించిన వివరణ కాదు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో అటువంటి ఉపమానం లేదు. ఒకవేళ ఇదేదైనా ఉపమాన రీతిగా చెప్పబడిందా అనుకుంటే బుద్ధి కలిగిన వారి గురించి కాదు, కానీ బుద్ధి లేని వారి గురించి. బుద్ధి లేని వారి గురించి 13వ వచనంలో బుద్ధి లేని వారు బోల్డు మంది ఉన్నారు, బుద్ధి కలిగిన వారు ఒక్కరే ఉన్నారు. స్తోత్రం. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందట. ఏం ఆత్మ సంబంధమైన జ్ఞానముతో తన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకుంది. ఎంతమంది క్రీస్తు అనే పునాది మీద వాక్యానుసారంగా ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన జ్ఞానంతో తమ కుటుంబాన్ని కట్టుకుంటున్నారు? కుటుంబాన్ని పాడు చేసుకునే స్త్రీలు బోల్డు మంది ఉన్నారు. మూఢురాలు అని వాళ్ళ గురించి అనాలి, మూర్ఖురాలు అనాలి, ఫూలిష్. దైవరాజ్యంలో ప్రవేశించలేని వాళ్ళు, పెళ్లి కుమారుణ్ణి కలుసుకోలేని వాళ్ళు, పరమ పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తును కలుసుకోలేనటువంటి కన్యకలు. కలుసుకోవాలని ఆశపడ్డారు, ఆశపడ్డప్పటికీ కూడా ఆశ నెరవేరనటువంటి బుద్ధిహీనులైనటువంటి కన్యకలను అనేక మందిని మనం చూడబోతున్నాం. పాతాళములో విడవబడేటువంటి వాళ్ళందరూ బుద్ధి లేని కన్యకలు లాంటి వారే. ఆ పరలోకంలో ఆ బిందుశాలలో ప్రవేశించిన వారు మాత్రమే బుద్ధి కలిగిన కన్యకలుగా మనం ఎంచవచ్చు. వారు సరిగా వినలేదు అని, వింటే విశ్వాసం కలుగుతుందిగా, వినలేదు, విశ్వాసము కలుగునట్లుగా వాళ్ళు వినలేదు. ఏదో చెప్పాడు, 2 మాట్లాడాడు, ఏదో మంచి మాటలు చెప్తున్నట్టున్నాడు. ఈ వింటున్నారు కానీ ఆ ప్రసంగాలు ఉపమానాలు నవ్వించేయో కవించేయో వింటున్నారు కానీ మిగతా వాక్యం వినలేదు. అక్కడ కూడా ఫిల్టర్ చేసి వింటున్నారు. చెవులకు ఫిల్టర్ పెట్టేశాడు సాతానుడు. అన్నీ వినొద్దు, ఇంట్రడక్షన్ విను, కన్క్లూజన్ విను, మధ్యలో పాట ఉంటే దాన్ని విను, కానీ వాక్యం వినొద్దు అన్నట్టుగా ఫిల్టర్స్ని పెట్టేశాడు సాతానుడు చెవులకి. దురద చెవులు కలిగిన వాళ్ళుగా తయారైపోయారు చాలామంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగంలో ఇంట్రడక్షన్ పాస్టర్లు వాళ్ళ గురించి చెప్పుకునే, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్పుకునే మాత్రం ఇంట్రెస్ట్గా ఉంటారు. ఉపమానాలు ఆసక్తిగా వింటారు కానీ ఉపదేశం ఆసక్తిగా వినరు. ఉపదేశం అంతటిలో ఉన్నటువంటి ఉపమానాలను పక్కన పెట్టేసి ఉపమానాల ఆధారంగా తీసుకొని, లేకపోతే ఉపమానాల ఆధారంగా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. ఉపదేశం కోసం ఉపమానం చెప్పాడు కానీ ఉపమానం కోసం ఆయన ఉపదేశం చేయలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు సరిగా వినలేదని, రెండోది వాళ్ళు సమర్పించుకోలేదని, బాప్తిజం తీసుకోలేదు. తర్వాత ఎప్పుడు తీసుకున్నారో లేదో మరి ఆ సంగతి మనకు తెలియదు. అనగా లూదియా యొక్క స్నేహితులు, లూదియా యొక్క చిలికత్తెలు, లూదియా యొక్క ఫ్రెండ్స్, లేకపోతే కో ట్రేడర్స్, ఆమె అద్దకపు వృత్తిలో ఉన్నట్టుగా సాటి అద్దకపు సమ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మిస్ అయిపోయారు. దే మిస్ ద మార్క్.
దే మిస్డ్ హెవెన్, దే మిస్డ్ ఎటర్నిటీ. మూడోది, వాళ్ళు సిద్ధపడలేదు, బాప్తిజ అనుభవంలోకి వాళ్ళు రాలేకపోయారు. బాప్తిజ అనుభవం లేదు అంటే నీటి బాప్తిజపు అనుభవం లేదంటే ఆత్మ బాప్తిజపు అనుభవం కూడా లేదు. అదే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం లేకపోయినా, నీటి బాప్తిజపు అనుభవం లేకపోయినా ఆత్మ బాప్తిజపు అనుభవం ఉంది కదా, ఉంది. అదే స్పెషల్ అకేషన్. కానీ ఇక్కడ వీళ్ళ జీవితాల్లో అటు మనం చూసే అవకాశం లేదు. మూడవది, సదవకాశాన్ని, విందుశాలకు వెళ్ళేటువంటి అనుభవం, ఫీస్టింగ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతుంది. క్రీస్తు అనే పెళ్లి కుమారుడితో కలిసి విందును ఆరగించేటువంటి అందమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవము నిత్యత్వంలో, అమరలోకంలో, అక్షయ లోకంలో జరుగుతుంది. వీ షుడ్ నాట్ మిస్ దట్ ఈవెంట్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో నుండి గొర్రె పిల్ల వివాహ మహోత్సవాన్ని ఎవరు మిస్ కాకూడదు. డోంట్ మిస్ దట్ వెడ్డింగ్ ఫెస్టివల్, వెడ్డింగ్ సెరమనీ. ఈ లోకంలో ఆ వివాహాలు, బంధువుల వివాహాలు, వాళ్ళ వివాహాలు, వీళ్ళ వివాహాలు మిస్ కావచ్చు. మొన్న డిసెంబర్ 31 ఒక వివాహం జరిగింది కేరళలో. మా పెదనాన్న కూతురు అనగా మా అక్కగారి కూతురు వివాహం. రమ్మని పిలిచారు. మీరు 31 పెట్టారు, ఎలాగండి? నేను వీళ్ళంతవరకు ప్రయత్నం చేస్తాను, వీళ్ళంతవరకు రాను అని కూడా చెప్పాను. వెళ్ళలేకపోయాం. వివాహం చక్కగా జరిగింది, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే, మనం మిస్ అయిపోతాం. భూమి మీద కొన్ని మిస్ అయిపోతాం, కానీ పరలోకంలో దేన్ని మిస్ కాకూడదు. ఒకవేళ మ్యారేజ్ సెరమనీ మిస్ అయిపోయినా కానీ కొంతమంది ఆ ఫీస్ట్ను మాత్రం మిస్ కారు. అమ్మో, మొదటి బంతిలో ఉండాలండి, ఏ ఐటెం మిస్ కాకూడదు అని అన్నట్టుగా. వీ షుడ్ నాట్ మిస్ ఎనీథింగ్ ఆఫ్ ద హెవెన్. మన ఆరాధనలో, మీ స్థానిక సంఘంలో జరిగేటువంటి ఆరాధనలో కూడా ఒక్క ఈవెంట్ కూడా మిస్ కావు. స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ఎండింగ్ బ్లెస్సింగ్ వరకు మీరు ఉండాలి. సాక్ష్యాలను మీరు ఎంజాయ్ చేయాలి, వాక్యం ఎంజాయ్ చేయాలి, సాంగ్స్ ఎంజాయ్ చేయాలి, వర్షిప్ ఎంజాయ్ చేయాలి, మెసేజ్ ఎంజాయ్ చేయాలి, ఫెలోషిప్ని ఎంజాయ్ చేయాలి. దేవుని స్తోత్రం. ఏదో కేవలం వాక్యం కోసమేనండి, లేదా చివరికి వచ్చామండి అని కాదు. వీ షుడ్ ఎంజాయ్ ద ఓల్ సర్వీస్. సరే, దేవుని స్తోత్రం. వాళ్ళు సదవకాశాన్ని పొందలేదు. వాళ్ళ కోసం డోర్ క్లోజ్ అయిపోయింది. పెళ్లి కుమారుని వాళ్ళు చూడలేకపోయారు, పెళ్లి కుమారుని కలుసుకోలేకపోయారు, పెళ్లి కుమారునికి కరచాలను ఇవ్వలేకపోయారు, పెళ్లి కుమారుణ్ణి ఆలింగనం చేసుకోలేకపోయారు. పెళ్లి కుమారుడు సిద్ధపరిచినటువంటి దివ్య భోజ్యాన్ని, ఆ రాజా విందుని, లేకపోతే ఆ శ్రేష్ఠ పదార్థాలని మిస్ అయిపోయారు. దేవుని స్తోత్రం. అటువంటి బుద్ధి లేని కన్యకలుగా ఉండకూడదు అని మనకు హెచ్చరిక పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th chapter verse 14. అప్పుడు లూదియాయను దైవభక్తుల స్త్రీ ఆమె ఉదారంగుడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎంతో రక్షించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. One of them was Lydia, a business woman from the city of Thyatira, who was a dealer of exquisite purple cloth and a Jewish convert. While Paul shared the good news with her, God opened her heart to receive Paul's message. She devoted herself to the Lord. 14వ వచనంలో ఉన్నటి మాట ఇక్కడ 15వ వచనం స్టార్టింగ్లో వచ్చాడు. She devoted herself to the Lord. దేవుని స్తోత్రం. చదువుదాం వాడుక భాషలో. మా మాటలు వింటున్న ఒక ఆవిడ పేరు లూదియా. మా మాటలు వింటున్నటువంటి ఒక ఆవిడ పేరు లూదియా. ఈవిడ తుయతైర గ్రామానికి చెందింది. ఊదారంగుడిని వ్యాపారం చేసే ఈ లూదియా భక్తురాలు. దేవుడు ఆవిడ మనసును మార్చి పౌలు సందేశము వినేటట్లు చేశాడు. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. And a certain woman named Lydia, a seller of purple cloth or perhaps dye, from the city of Thyatira, and one who worshipped God, heard us. ఇక్కడ గమనించండి, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీ అంటే ఏమనర్థం? దేవుని అందలి భక్తి కలిగిన స్త్రీ.
దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, ఇంకా చెప్పాలంటే దేవునికి భయపడేటువంటి స్త్రీ, దేవుణ్ణి తెలుసుకున్న స్త్రీ అనగా థియాలజీ తెలిసినామని కాదు దాని అర్థం, దేవశాస్త్రాన్ని ఎరిగి ఉన్నామని కాదు దాని అర్థం. షీ నోస్ లిటిల్ బిట్ సమ్ ఫండమెంటల్ థింగ్స్, బేసిక్ థింగ్స్ అబౌట్ గాడ్. దేవుని ఎరిగి, దేవునిగా ఎరిగి అనగా అన్యజనురాలుగా ఉన్నటువంటి ఆమె ఆత్మీయురాలుగా మారింది. అనేకమైన పాలిథీజంలో నుంచి మోనోథీజంలోకి వచ్చింది. బహుదేవతారాధన పాలిథీజం, అందులో నుంచి మోనోథీజంలోకి వచ్చింది అనగా ఏకేశ్వర ఆరాధనలోకి వచ్చింది. దేవుడు ఒక్కడే వేరువేరు రూపాల్లో కనిపిస్తాడు కాబట్టి వేరువేరు రూపాలను పూజించవచ్చు అనే భావన నుంచి దేవుడు ఒక్కడే, ఆయనకి వేరువేరు రూపాలు లేవు, లేకపోతే ఉన్నా కానీ ఆ రూపాలతో మనకు సంబంధం లేదు అన్నట్టుగా. అంటే దేవుడు ఒక్క రూపం ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఆయనకు రూపమే లేదు, రూపానికి అతీతమైన వాడు అనగా దేవుడు ఒక్కడే. నీ దేవుడైన యెహోవా ఒక్కడే, ఆయన అద్వితీయుడు, అల్లాహు అక్బర్ అన్నారు వాళ్ళు. అంటే దాని అర్థం అల్లా ఒక్కడే దేవుడు, దెర్ ఇస్ నో అదర్ గాడ్స్ బిసైడ్ మీ. ఆయన పక్కన లేదా ఆయనతో ఆయన సమానంగా ఆయన ఎదుట ఎవరు లేరు. ఆయన యొక్క యూనిక్నెస్ను గురించి, దేవుని యొక్క యూనిక్నెస్ను గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు దైవభక్తి అనే దానికి షీ వర్షిప్డ్ అనేటువంటి ఒక మాట కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చూసాం, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో కూడా చూసాం. షీ డివోటెడ్ హర్ సెల్ఫ్ టు ద లార్డ్ అని ఇచ్చి, అండ్ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ షీ డివోటెడ్ హర్ డివోషన్. దైవభక్తి అంటున్నప్పుడు దేవునికి భయపడ్డం, లేకపోతే ఆమె యొక్క డివోషన్ అంటే ఆమె యొక్క డెడికేషన్ అనుకోవచ్చు, లేదా ఆమె ధ్యానం కావచ్చు. డివోషన్ ఇవ్వండి మీరు, అయ్యా ఒక 20 minutes డివోషన్ ఇవ్వండి అంటుంటారు పాస్టర్ల మధ్యలో. మేము ప్రతి నెల విజయవాడలో జరిగే కార్యక్రమం అనగా భక్తికి సంబంధించినటువంటి విధానాన్ని చెప్పండి, ప్రవచనం చెప్పండి అన్నట్టుగా. ప్రవచించమని కాదు, మళ్ళీ ప్రాఫెసీ చేయమని కాదు. అంటే అలాగైతే ఏమో ప్రాఫెటస్ అనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. అక్కడున్న స్త్రీల్లో కల్లా భిన్నమైన స్త్రీ, భిన్నంగా ప్రవర్తించినటువంటి స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీ అనగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు అన్నట్టుగా. భక్తిపరుడు అని రాయబడింది రక్షణ లేదు, భక్తిపరుడు అని రాయబడింది బాప్తిజం లేదు, భక్తిపరుడు అని రాయబడింది అభిషేకం లేదు, అనగా పరిశుద్ధాత్మ నింపుదల లేదు. సరే, అది వేరే విషయం, దాంట్లోకి వెళ్ళలేదు. ఇక్కడ కూడా దైవభక్తి కలిగినటువంటి అనగా ఒక కన్వర్ట్ అయినటువంటి కన్వర్షన్ జరిగింది. పేతురు, యోహాను, యాకోబులో లేదా అపోస్తులు ఎవరు ఆమెను కన్వర్ట్ చేయలేదు, ఎవరో కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ అయినప్పటికీ కూడా ఆమె యొక్క కన్వర్షన్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఉండిండొచ్చు. ఫోర్సబుల్ కన్వర్షన్ ఏం కాదు. ఆమె ధనవంతురాలు, బాగా రిచ్ ఆమె, కాబట్టి ఆమె డబ్బిస్తాం మా మతంలో మారండి అని చెప్పాల్సిన, డబ్బు కోసం లొంగిపోవాల్సిన అవసరం ఆమెకు లేదు. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అంటున్నప్పుడు షీఈస్ డివోషనల్, ధ్యానపూర్వకమైన స్త్రీ అని, లేకపోతే దేవుని భయపడేటువంటి స్త్రీ అని, దేవుణ్ణి ఆరాధించినటువంటి స్త్రీ అనేటువంటి భావాలు మనకు కనిపిస్తాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు, ఆమె యొక్క ఆరాధన గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆమె దైవభక్తిని మనము సరిగా దాని గురించి అవగాహన కలిగి ఉండడానికి, ఆమె దైవభక్తి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించడానికి. ఆమెకు దైవభక్తి ఉంది కానీ దేవుని ఆజ్ఞ అయినట్టు బాప్తిజం అనే దానికి లోబడడం లేదు. దైవభక్తి ఉంది కానీ దేవుని ప్రభువుగా గుర్తించలేదు, ప్రభు యొక్క అధికారానికి అనగా దైవభక్తి అనేది కానీ ఆమెకు విశ్వాసం ఉంచలేదు. దైవభక్తి అని ఉంది కానీ దేవుడు చెప్పినటువంటి ఆతిథ్యము అనేటువంటి అనుభవం ఆమె జీవితంలో కనిపించలేదు. పేరుకు దైవభక్తే, దేవుని శక్తిని ఆశ్రయించకపోవడం విచారకరం. భక్తి గలవారం అని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించకపోవడం విచారకరం.
4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. అక్కడ రాయబడిన మాట మనస్సాక్షి విషయములో ఆరాధకునికి అనగా ఆరాధించే వాళ్ళకి, స్త్రీకైనా పురుషునికైనా సంపూర్ణ సిద్ధిని కలుగ చేయడానికి శక్తి లేనటువంటి చాలండి. దేవుని స్తోత్రం. And it was an illustration that pointed to our present time of fulfillment, demonstrating the offerings and animal sacrifice had failed to perfectly cleanse the conscience of the worshipper. ఆరాధకుని యొక్క మనస్సాక్షిని పూర్తిగా శుద్ధీకరించడంలో, ప్రక్షాళన చేయడంలో విఫలమైపోయింది. ఏంటది? ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైసెస్ అంటే వర్షిప్. ద వర్షిప్ దట్ వాస్ ఫెయిల్డ్ టు పర్ఫెక్ట్లీ క్లెన్స్ అనగా సంపూర్ణ సిద్ధి, సంపూర్ణమైన శుద్ధీకరణ చేయలేని, దేన్ని? మనస్సాక్షిని శుద్ధీకరించలేనటువంటి ఆరాధన. మనస్సాక్షిని వాతవేయబడిన మనస్సాక్షిగానే మిగిల్చేటువంటి, మలినమైన మనస్సాక్షిగానే మిగిల్చేటువంటి ఆరాధన, భక్తి విధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, సంపూర్ణ సిద్ధిని కలిగించలేనటువంటి ఆరాధన చేస్తుంది. రెండవది, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్టయితే, ఆమె ఇంటి వారందరూ ఎప్పుడో వాక్యం తెలుసుకొని అనేక సంవత్సరాల తర్వాత వాళ్ళు బాప్తిజం పొందారని కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్టెంట్ బాప్తిజం, శీఘ్ర స్నానం. అది ఇన్ఫెంట్ కాదు, శిశు స్నానం కాదు, అది శీఘ్ర స్నానం. ఆమె ఇంటి వారందరూ బాప్తిజం పొందినప్పుడు, అక్కడ దగ్గరలో నది ఉంది కాబట్టి, ఏ నది దగ్గర తన అంగడి ఉందో, ఏ నది దగ్గర తన దుకాణం ఉందో, ఏ నది దగ్గర తను రక్షింపబడిందో, అదే నది దగ్గర అనగా గవిని దాటిన తర్వాత, అనగా ఊరి వెలుపట ఉన్నటువంటి నదిలో, ఆ ఊరిలోంచి పారడం లేదు నది, ఊరు పక్క నుంచి పారుతుంది. ఒక నది కలదు అని కీర్తన గ్రంథంలో రాయబడింది. ఆ నది ఆ పట్టణాన్ని తడుపుతుంది, దానికి చలనం లేకుండా చేస్తుంది, ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది అనే మాటలు మనం చూస్తున్నాం. యెరూషలేము దాని గురించి ప్రస్తావన ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు. స్తోత్రం. ఒకటి, ఆమె సంపూర్ణ సిద్ధి లేనటువంటి ఆరాధన చేస్తుంది, కలిగించలేని ఆరాధన. రెండవది, సున్నతి సంస్కారముతో కూడుకున్నటువంటి ఆరాధన, శాస్త్ర సంబంధమైనటువంటి సాంప్రదాయాలతో, సంస్కారాలతో కూడుకున్న, సాంగ్యాలతో కూడుకున్నటువంటి ఒక ట్రెడిషనల్ వర్షిప్పర్గానే ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరాన్ని ఆస్పదము చేసుకుంటున్న మతం ఉంది. శరీరమును ఆస్పదము చేసుకోకుండా, శరీరమును ఆధారం చేసుకోకుండా ఉండాల్సిన మతం, ఆత్మను ఆధారంగా చేసుకునే మతం, కర్మలను ఆధారం చేసుకునే మతం కాదు, కృపను ఆధారం చేసుకునే మార్గం మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, సంపూర్ణ సిద్ధి లేనటువంటి ఇవ్వనటువంటి ఆరాధన చేసిన స్త్రీ, సున్నతి సంస్కారంతో కూడుకున్నటువంటి, సున్నతి మరియు సంస్కారాలు కావచ్చు, సున్నతి సంస్కారం కావచ్చు, దాంతో కూడుకున్నటువంటి ఆరాధన చేసినటువంటి స్త్రీ. బాహ్య సున్నతికి సంబంధించిన, లేదా వారి ఇంట్లో పురుషులందరూ వాళ్ళు కన్వర్ట్ అయ్యారంటే వాళ్ళ ఇంట్లో పురుషులందరూ సున్నతి పొంది ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పురుషులు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్నారు. ఇంతకుముందు సున్నతి, ఇప్పుడు బాప్తిజం. సున్నతి బాప్తిజం రెండు ఒకటని నేను చెప్పడం లేదు. సున్నతి బాహ్య సంబంధమైనది, బాప్తిజం కూడా నీటి సంబంధమైనది, జల సంబంధమైనది, బాహ్య సంబంధమైనది. కానీ ఆంతర్యంలో జరిగే ప్రక్రియ వేరుగా ఉంటుంది. మూడో విషయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది, 2వ భాగంలో రాయబడింది, నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే, ఆమెకు తెలుసు ఆమెలో విశ్వాసం వచ్చిందని, విని విశ్వాసం పొందుకుందని, ఏదో నూతనమైనటు విశ్వాసం తనలో ప్రవేశించిందని, ఏదో విశ్వాసం కార్యసిద్ధి తనలో చేస్తుందని, ఏదో విశ్వాసం తనను మండిస్తుందని తనకు అర్థమైంది. షీ రికగ్నైజెస్, షీ పోజెస్ సమ్ ఫెయిత్. ఒక డాక్టరల్ స్టేట్మెంట్ని, సిద్ధాంతపరమైనటువంటి లేకపోతే ఒక విశ్వాస ప్రమాణాన్ని వెంబడిస్తున్నాను కదా, షీ హ్యాడ్ సమ్ ఫెయిత్ అనేది ఆమె అర్థం చేసుకోగలిగింది. మూడో విషయం, సంపూర్ణ నిశ్చయితను, పక్కా. ఏమా నువ్వు నమ్మావా? ఎస్. ఆర్ యు బిలీవర్? ఎస్. ఆర్ యు షూర్? ఎస్ అన్నట్లుగా విశ్వాసాన్ని గురించినటువంటి సంపూర్ణ నిశ్చయిత లేని మతంలో ఇంతకుముందు ఉంది.
లేని విధానాల్లో ఇంతకుముందు ఉంది. ఇప్పుడు సంపూర్ణ నిశ్చయిత ఇచ్చినటువంటి విధానంలో ఉంటే ఇంతకుముందు ఇవ్వని విధానంలో ఉంది. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఈమె సమరయ స్త్రీ అనో లేదా పౌలు యేసు ప్రభుతో సమానమని నేను పోల్చి చెప్పడం లేదు, జాగ్రత్తగా ఆలోచించాలి. 4వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, your people don't really know the one they worship, but we Jews worship out of our experience, for it's from the Jews that salvation is available. దేవుని స్తోత్రం. The life givers are from the Jews. జీవదాతలు యూదుల్లోంచి వస్తారు, రంగరక్షకులు యూదుల్లోంచి వస్తారు అన్నట్టుగా ప్రభు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. రక్షకుడు లేదా రక్షకులు. 4వ విషయం, సరైన విధానము తెలియకుండా, సరిగ్గా ఎరుగక, సరైన అవగాహన లేకుండా జరిగించినట్టు ఆరాధనలో ఆమె ఉంది. ఆమె ఆరాధకురాలే, సంపూర్ణ సిద్ధినివ్వనట్టు ఆరాధన చేసింది, సంస్కారాలతో కూడుకున్న ఆరాధన చేసింది, సంపూర్ణ నిశ్చయిత ఇవ్వని ఆరాధన చేసింది. 4వదిగా సరిగా ఎరుగని విధంగా ఆరాధన చేసింది. ఒక సమరయ స్త్రీలాగా ఆరాధించేవాడు ఎవరో తెలియడం లేదు. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. మనం ఆరాధించేవాడిని మనం ఎరిగి ఉండాలి. ఆ ఎరిగిన వాని యొక్క తత్వాన్ని బట్టి, విధానాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి మనం ఆరాధన చేయొచ్చు. ఆయన ఎవరో మాకు తెలియదండి, ఆయన ఎటువంటి ఆరాధన స్వీకరిస్తాడో మాకు తెలియదండి అనుకున్నప్పుడు ఆయన్ని మనం సరిగా ఆరాధించలేము. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆరాధించాలి, ప్రేమించాలి, సేవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె యొక్క దైవభక్తి సంశయాస్పదంగానే ఉంది, కానీ ఆమె దైవభక్తి విశ్వాసము స్థాయిలోకి, విశ్వాసం అని పరిణమించబడినప్పుడు, కన్వర్ట్ అయినప్పుడు గర్వాపసిగా జరిగింది. గర్వాపసిగానే కాదు, ఇంకో గర్ర ఎతుక్కుంది. మొదట అన్య మతం అనేటువంటి గర్లో ఉంది, మళ్ళీ తిరిగి ఆ గర్లోకి వెళ్ళలేదు. యూదా మతం అనేటువంటి ఇంట ప్రవేశించింది, అక్కడి నుంచి బయటకు వచ్చింది, క్రైస్తవత్వము అనేటువంటి ఇంట్లో ఉంది. అది దట్ వాస్ హర్ ఫైనల్ హౌస్. ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దైవభక్తి కలిగి, సరైన దైవభక్తి కలిగి, శక్తి కలిగిన దైవభక్తి కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.